ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలాన యేసుక్రీస్తు వారు స్వయంగా అన్న ఒక మాటతో మనం ఈ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు. హల్లెలూయా. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు కాదు కదా. మనలో ఎవరైనా నేను ఆల్రెడీ నీతిమంతుణ్ణి అని అనుకుంటే వాళ్ళకి దేవుడు అక్కర్లే. ఎవరైనా నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుణ్ణి, నేను పెర్ఫెక్ట్ అని అనుకుంటే గనక బైబిల్ ప్రకారంగా వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున అసలు దేవుడు ఎవరి కోసం, యేసుక్రీస్తు వారు ఎవరి కోసం వచ్చారు అనేది ఆయనే స్వయంగా చెప్తున్నారు. నేను రోగుల కొరకే వచ్చాను, నేను మారు మనసు పొందడానికి పాపులను పిలవచ్చి తిని అని చెప్తున్నాడు ఆయన. ఈ రోజున యేసుక్రీస్తు వారు వచ్చింది మన కోసమే, ఆయన త్యాగం చేసింది మన కోసమే, ఆయన బలియాగం అయిపోయింది మన కోసమే, ఆయన ప్రేమించింది మన కోసమే. ఆయన స్వయంగా చెప్పిన మాటలతో చెప్పాలంటే ఆయన ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వాళ్ళ ఎడల కనికరమ కలిగి ఉన్నాడు, వాళ్ళని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు పాఠం ఏంటంటే, మనము ఎంత పాపులమైనా, ఎలాంటి పాపులమైనా మనల్ని హక్కున చేర్చుకోవడానికి యేసయ్యకి ఏమీ ఇబ్బంది లేదండి. నేను మన గురించి చెప్తాను. ఇప్పుడు వరకు యేసయ్య గురించి చెప్పాను కదా. కొంచెం వాక్యం చెప్పడం వచ్చినా, కొంచెం బైబిల్ బాగా చదవడం వచ్చినా, కొంచెం ఈవిడి ఇలా ఇతను కొంచెం భక్తిపరుడు, సంఘానికి క్రమంగా వస్తున్నాడు, వైట్ అండ్ వైట్ వేసుకుంటున్నాడు అంటేనే ఎవరైనా ఒక ఆమె విషయంలోనో ఒక అతని విషయంలోనో రోమర్ ఉందనుకోండి, ఈ అమ్మాయి చెడ్డదనుకుంటా, కన్ఫర్మ్ కాదులేండి. ఇలా క్రాస్గా చూస్తారు ఈ భక్తిపరులు అందరూ. అవునా కదా? మనమే కదా ఆ బ్యాచ్ అంతాను. కానీ యేసుక్రీస్తు వారు అలా చూడరండి. అది యేసయ్య యొక్క గొప్పతనం. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని అమ్మ అని పిలిచాడు ఆయన. ఇంకా అంతకన్నా గౌరవమైన మాట ఏదైనా ఉందంటారా? యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమామయుడంటే, ఈ రోజున ఈ శ్రమల కాలాలు, శిలువ ధ్యానాలు పాఠాల ప్రకారంగా నేను అబ్రహాముతో దేవుని నిబంధన నేను బోధించాలి. కానీ దేవుడు పదే పదే దావీదుతో దేవుడు చేసిన నిబంధనను నాకు గుర్తు చేస్తున్నాడు. సరే, దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని నేను ఆ పాఠ్య భాగాన్ని ఈ రోజున ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చూడండి. అమ్మా, ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను, చాలండి, నా జనుల మీద అధిపతిగా నియమించితిని. మనం గత 2-3 రోజుల్లో ఒకసారి ప్రస్తావించుకున్నాం దావీదు గురించి. కానీ ఈ రోజున దేవుడు అసలు ఆలోచించే విధానం ఏంటి, మనం ఆలోచించే విధానం ఏంటనేది ఈ రోజున మనకి స్పష్టంగా అయిపోద్దండి. ఒక మనిషి తప్పు చేస్తే ఈ లోకం చాలా విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఏలెట్టి గుచ్చి మాట్లాడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, అతను గనక పశ్చాత్తాపడితే, ఏ మనిషి అయినా సరే, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.
పశ్చాత్తాపడిన ముందు విషయాలు, గతం విషయాలు ఆయన మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము మనుషులంగా ఎలాంటి వాళ్ళం అంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ జీవితంలో మర్చిపోమండి. అవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అద్భుతమైన సంసారం జరుగుతూ ఉంటుంది, పిల్లలకి అంటారు, పిల్లలకు పెళ్ళిళ్ళకి వస్తూ ఉంటాయి. కానీ మొదట్లో ఆడెట్టుకుని శంఖ ఉంటుంది చూడండి, అది బయటికి తెస్తాడు. ఇది మనిషి లక్షణం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, దేవునికి దావీదులో నచ్చింది ఏంటంటే దావీదు నిత్యము దేవుని స్తుతించేవాడంటండి. నేను 10th క్లాస్ టైంలో వేసవికాల సెలవుల్లో మాకు గేదెలు ఉండయి, ఈ దేవుడి మాన్యాల్లోకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళము. నాకు తెలుసు ఈ గేదెలను కాసుకునేవాళ్ళు, మేకలను కాసుకునేవాళ్ళు ఏం చేస్తారు ఖాళీ టైంలో, కొంతమంది గోళీలు ఆడుకుంటూ ఉంటారు, కొంతమంది బచ్చాలు ఆడుకుంటూ ఉంటారు, కొంతమంది గూటి బిళ్ళలు ఆడుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో దావీదు ఏం చేసేవాడు అనేది ప్రశ్న. దావీదు ఏం చేసేవాడంటే చక్కగా కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉండేవాడంటండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తెలియకోకుండానే మన జీవితంలో అధిక భాగము చాలా దుర్వినియోగం చేస్తూ ఉంటాం. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, కొంతమందికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనకి తెలియకోకుండానే చిన్న చిన్నగా అవన్నీ కలిపి ఏమవుతాయండి, జీవితంలో అధిక భాగం అయిపోతాయి. అదే రకంగా మనము కూడా మన జీవితంలో 10 నిమిషాలు టైం దొరికినప్పుడల్లా, 5 నిమిషాలు టైం దొరికినప్పుడల్లా, ఇలాగ మనము వీలు చూసుకున్నప్పుడల్లా దేవుని కొరకు సమయం గడపడం మొదలు పెడితే మన జీవితం అనే ఈ మొత్తం పేజీలో దేవుడు నిండిపోతాడండి. మనము వీలైనప్పుడల్లా భక్తి చేయడం, వీలైనప్పుడల్లా ప్రార్థన చేయడం, వీలైనప్పుడల్లా దేవుని స్తుతించడం, ఆరాధించడం మనం దావీదుని నుంచి మనం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టమైంది ఏంటంటే దావీదు వీలైనప్పుడల్లా, వీలు దొరికినప్పుడల్లా వీలు చూసుకుని దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట. మన బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకం ఏదండి, కీర్తనలు. ఈ కీర్తనలో అధిక భాగం రాసింది ఎవరండి, ఎవరి పాటలు అండి అవన్నీ? దావీదు రాసినవి. ఈ రోజున దావీదు మనిషే, దావీదు నీలాంటి నాలాంటి మనిషే. దావీదు తప్పు చేశాడు, కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడు. మనం ఎలాంటి వాళ్ళమంటే తప్పు చేసే వరకు వస్తున్నాం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా చెత్త అంతా వేస్తున్నాం, కానీ పశ్చాత్తాపడట్లేదు. అలాంటి దావీదు పశ్చాత్తాపడినప్పుడు దావీదుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఎంత పెద్ద నిబంధన చేశాడో తెలుసా? మనం కూడా మనుషులను ప్రేమిస్తాం, మనుషులకు సాయం చేస్తాం, మనుషులకు మాట ఇస్తాం, కానీ వాళ్ళు చేసిని గుర్తుపెట్టుకుని లెక్కెట్టుకుని మినహాయించుకునే ఏదన్నా చేస్తే చేస్తాం. కానీ దేవుడు అలా చేయలేదండి. దేవుడు దావీదుకి ఎంత గొప్ప వాగ్దానం చేశాడంటే, తరతరములు ఇశ్రాయేలు దేశంలో ఆ సింహాసనం మీద దావీదు సంతానం ఉంటుంది అని వాగ్దానం చేశాడు. అది చిన్న మాట అనుకుంటున్నారా మీరు? దావీదు తర్వాత సొలొమోను రాజ్యాధికారానికి వచ్చాడు. సొలొమోను తర్వాత రాజ్యము విడిపోయింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున బెంజమిన్ నెతన్యాహు, బీబీ నెతన్యాహు అంటారు అతన్ని. అతను యూదా గోత్రికుడు. అతని సిద్ధాంతాలేంటి, అతని యుద్ధం ఏంటి, అది న్యాయమా అన్యాయమా, ఆ రాజకీయం వేరు, మనకు అనవసరం. కానీ అతనికి అమెరికా నమస్కారం చేస్తుంది. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. మనం పశ్చాత్తాపడితే మనల్ని హక్కున చేర్చుకోవడానికి, మనల్ని అర్థం చేసుకోవడానికి, మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి.
ఈ రోజున మనము మనుషులంగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భక్తుడు బిల్లీ గ్రహాం గారు ఏమన్నారంటే, ఎవరైతే ఆత్మ పరిశీలన చేసుకుని తనను తాను సరిదిద్దుకుంటారో వాళ్ళని ఎవరు ఏలెత్తి చూపించేలాగా ప్రశ్నించేలాగా ఉండరంటండి. ఈ పిల్లలకు అర్థం అవడానికి చెప్తున్నాను నేను. మీరు ఇంట్లో చక్కగా అద్దం ముందు సిద్ధపడి అన్నీ సర్దుకుని వస్తే రోడ్డెక్కిన తర్వాత అదేంటి ఇదేంటి అని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాగే మనము భక్తిలో కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ శ్రమల కాలాలు, ఈ 40 రోజులు ఎందుకు పెట్టారు ఏంటి, దీని గురించి నేను చదివినప్పుడు మన మనసు అస్సలు సరైనది కాదంట. కొన్ని ఇష్టమైన పాపాలు అలాగా రిజర్వ్ చేసుకుని ఉంటుందంట. కొన్ని పశ్చాత్తాపడడానికి కానీ గుర్తు చేసుకోవడానికి కానీ ఇష్టం ఉండదంట. ఏ మొహమాటం లేకోకుండా ప్రతిరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుని పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర ఒప్పుకోవడానికి మినిమం 40 రోజులు ఉండాలంట. ఇక్కడ దావీదు వాళ్ళ ఇంట్లో కన్నా అన్నదమ్ముల కన్నా పొడుగు తక్కువవాడు. ఇక్కడ దావీదుకి తన కుటుంబంలో అన్నలకితో సమానమైన గుర్తింపు లేదండి. ప్రవక్త వస్తున్నాడు, అభిషేకించడానికి వస్తున్నాడు, మీ ఇంటిని దర్శించడానికి వస్తున్నాడు అన్న సందర్భం వచ్చినప్పుడు దావీదుకి ఇన్విటేషన్ లేదు. దావీదుని ఎలా వాడారంటే అన్నలకి మిలిటరీలో ఉన్న యుద్ధంలో ఉన్న అన్నలకి భోజనం పట్టుకెళ్ళడానికి వాడారు తప్ప, అంటే వయసులో చిన్నవాడు. మన ఇళ్లలో కూడా చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళ మీద పని ఉంటుంది. అన్నలకి అక్కలకి పని చేయడమే సరిపోద్ది. ఇక్కడ దావీదుకి అంత ప్రాముఖ్యత ఏం లేదు. అలాంటి దావీదు తనకున్న సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. దైవ ధ్యానంలో ఉండడం మొదలుపెట్టాడు. ఆయనను స్తుతించడం మొదలుపెట్టాడు. దేవుని ఎన్ని రకాలుగా స్తుతించాలి, ఎలాగా అనేది దావీదు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఓరియంటల్ స్కూల్లో రాజమణి గారు అని ఒక టీచర్ గారు ఉన్నారు. ఆవిడ రిటైర్డ్ అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు. ఆవిడకి ఇప్పుడు మనుషులను చూసి గుర్తించలేని పరిస్థితి ఉంది. కానీ ఆవిడ ఒక రోజున చర్చిలో ఒక సాక్ష్యం చెప్పింది. నేను నా ఉద్యోగాన్ని నుంచి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు నేను ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉన్నాను. నన్ను ఆదరించింది, నన్ను బలపరిచింది కీర్తనల గ్రంథం. నిజమేనండి, నేను కూడా కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు దావీదు మన జీవితంలో ఏర్పడే అనేక రకాల బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తను కూడా పడ్డాడు. వాటి నుంచి దేవుని స్తుతించాడు. మనం ఏం చేయాలండి? ఎవరన్నా బాగుపడ్డారు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి పళ్ళు నూరడం కాదు, వాళ్ళు ఎలా బాగుపడ్డారో చూసి అది కూడా మనం చేయాలి, మనం ఆచరించాలి. అప్పుడు మనం కూడా బాగుపడతాం. ఇక్కడ మేడిది లాక్లిన్ మేడం గారు, మా టీచర్ గారు ఏం చెప్పారంటే, నన్ను ఆదరించింది కీర్తనల గ్రంథం. నా కష్టాల నుంచి, నా అవమానాల నుంచి నన్ను ఆదరించి నన్ను నిలబెట్టింది, నాకు మనోస్థైర్యాన్ని ఇచ్చింది కీర్తనల గ్రంథం అని ఆవిడ చెప్పింది. ఆవిడ చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఊహించని దానికి 10 రెట్లు గవర్నమెంట్ నుంచి ఆమె నష్టపరిహారం పొందుకుంది. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ దావీదు తన జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు. కానీ ప్రతిరోజు తను తప్పనిసరిగా చేసిన పని ఏంటంటే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధన చేయడం, దేవుని కొరకు పాటలు పాడడం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, నేను దావీదుతో పోల్చుకోవట్లేదు. దావీదు న్యాచురల్గా మంచి సింగర్ అయి ఉండొచ్చు, దావీదు న్యాచురల్గా మంచి ఆ పాటల కంపోజర్ అయితే అయి ఉండొచ్చు. కానీ నేను వ్యక్తిగతంగా దేవుని ఆరాధన చేస్తాను. నన్ను చూసి మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను పాటగాడిని కాదు, నేను సింగర్ని కాదు, నేను ఏమీ కాదు, కానీ నేను ఆరాధన చేస్తాను.
నేను దేవుని ఆరాధిస్తాను. మీరు తప్పక చేయాల్సిన పని, జీవితంలో తప్పక చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఆరాధన చేయడం అండి. మీరు ఏ చర్చి వాళ్ళైనా పర్వాలేదు, మీరు ఏ డినామినేషన్ వాళ్ళు అయినా పర్లేదు, మీ చర్చి సిద్ధాంతాలు ఏమైనా పర్వాలేదు, మీరు వ్యక్తిగతంగా దేవుని ఆరాధన చేసేవారిగా ఉండాలి. దావీదు చేసిన ఆరాధన, స్తుతి దేవునికి ఇష్టమైందండి. ఇక దేవుడే దావీదుతో ఒప్పందం చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఈ రోజుకి నెరవేరుతానే ఉంది. ఇంచుమించుగా 6000 సంవత్సరాల క్రితం లేక 4000 సంవత్సరాల క్రితం దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఈ రోజుకి కూడా నెరవేరుతూనే ఉంది. దేవుడు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు, నీతో నిబంధన చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఆయన నిబంధనలోకి, కొత్త నిబంధనలోకి నిన్ను తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. ఆయన నిబంధనలోకి వచ్చావా, ఆశీర్వాదాలు శాశ్వతంగా ఉంటాయండి. 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఒకటి, మేలైనవి మనం దాచుకుంటే ఏమవుద్ది? మన తణుకు పట్టణానికి అభివృద్ధికి మూలకారకమైన ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారి బాల్యంలో ఉన్నప్పుడు ₹2 కనపడగానే తీసుకెళ్ళి ఒక బాక్సులో పెడతా ఉండేవాడంట. ఆయన తాతగారు రాయుడు గారు ఓ రోజున చాలా విచారంగా ఉన్నారంట. ఈ హరిచంద్ర ప్రసాద్ గారు వెళ్ళి, తాత ఏంటి అన్నాడంట. ఒరే కొంచెం డబ్బులు అవసరమని రా అన్నాడంట. నీకు ఎంత కావాలి అన్నాడంట. అన్నాడంట. ఒక నిమిషమే కానీ ఆ బాక్స్ తీసుకొస్తే దాని నిండా ₹2 ఉన్నాయంట. దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలండి, విలువైనవి దేవుని కొరకు మనం దాచుకుంటే, దేవుని కొరకు ఖర్చు పెడితే అవి విస్తారమైన ఆశీర్వాదాలుగా మారతాయి. ఇంకోటి చెప్తాను నేను. ఒకడు నడుచుకుంటూ వెళ్తున్నాడు అడవిలో. ఒక సెలయేరు కనపడ్డది. అక్కడ చిత్ర విచిత్రమైన రాళ్ళు మెరుస్తూ కనపడ్డాయి. అన్నీ ఏరుకున్నాడు. బాగున్నాయి ఆ రాళ్ళన్నీ. అవన్నీ ఏరుకున్నాడు, జేబు నిండింది. వీడు ఇంకొంచెం ముందుకెళ్తే పెద్ద సరస్సు కనపడ్డది. జేబులోంచి ఆ రాళ్ళు తీసుకుని కప్పగంతులు వేయడం మొదలుపెట్టాడు. తెలియకోకుండానే జేబు ఖాళీ అయిపోతుంది. చివరిగా ఒకసారి జేబులో చేయబడితే 3 ఉన్నాయి. చాలా బలవంతంగా ఆపుకున్నాడు. పట్టణం వచ్చేసాడు. స్నేహితులకు చూపించాడు. రే చూడరా అన్నాడు. రే ఎందుకన్నా మంచిది, ఒకసారి మనం ఎవరినైనా కలుద్దాం, ఏంటి కనుక్కుందామంటే బంగారపు కొట్టుకెళ్తే ఇది చాలా విలువైన రాళ్ళు అండి అన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకుంటే నష్టపోయేది మనమే. నేనేం చెప్తున్నానంటే, ప్రతిరోజు దేవుడు నీకు ఇస్తున్న అవకాశం అది. ప్రతిరోజును నీకు ఒక కానుకగా ఇస్తున్నాడు. దాంట్లో నువ్వు ఎంత సమయాన్ని నీ కోసం ఖర్చు పెట్టుకుంటున్నావు, ఎంత సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెడుతున్నావు, ఎంత సమయాన్ని దేవునికి ఇష్టమైన పని చేస్తున్నావు, ఎలాగుంటున్నావు, నీ సమయ పాలన ఎలాగుంది అనేది ప్రశ్న. మన ఎదురుగుండా దావీదు కనపడుతున్నాడు. ఒక గొడ్ల కాపరిగా, గేదెలను కాసుకునేవాడిగా నాకు తెలుసు. ఒకసారి గొర్రెలు కానీ గొడ్లు కానీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పనే ఉండదని కూర్చోవడమే, అట్లా చూస్తూ ఉండడం అన్నమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ సమయాన్ని దావీదు దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. మీరు వీలు చూసుకుని ఈ శ్రమల కాలంలో ఈ రోజు నుంచి అయినా దేవుని కొరకు సమయాన్ని ఖర్చు పెట్టండి. దేవుని కొరకు సమయాన్ని ఖర్చు పెట్టండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి చదవండి. అమ్మా, కరెక్ట్ అదే.
నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి చాలండి. ఇక్కడ ఈ ఇజ్రాయేల్ దేశంలో ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు రోమా ప్రభుత్వం కింద పనిచేసేవాళ్ళు. వాళ్ళు యూదులైతే అయి ఉండొచ్చు, కానీ రోమా ప్రభుత్వం కింద పనిచేసేవాళ్ళు. ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు గవర్నమెంట్ కట్టాల్సింది కట్టి మిగతాది మిగుల్చుకుంటారు. వాళ్ళు ఆ హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళకి ఆ చట్టం ఉంది. అందుచేత యూదులకు ఇష్టం లేని వాళ్ళు ఎవరంటే ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు. అంటే యూదులకు ఇష్టం ఉండదు. వాళ్ళ గురించి కొన్ని సామెతలు కూడా ఉన్నాయి చెడ్డగానే. అంటే ప్రజలకు ఇష్టం లేని వృత్తి చేస్తున్నవాడు సొంకపు గొత్తుదారుడు. అక్కడున్న లేవిని దేవుడు దర్శిస్తున్నాడు. అమ్మా, నీకో మాట చెప్తున్నాను ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు, అది అనవసరం కూడాను. కానీ నువ్వు యేసయ్య కావాలని నన్ను వెంబడించమని ఆయన పిలుస్తున్నాడు. మనలో కొంతమంది గురించి ఈ జనం, ఈ లోకమే ఇలా ఉంటుంది. ప్రజలు లోకులు కాకులు అన్నారు కదా. సీతమ్మ గారి గురించే కామెంట్ వచ్చింది కదా. ఒక పక్కన రామాయణంలో ఆవిడ చాలా గొప్ప ఆవిడ అన్నారు, కానీ కామెంట్ వచ్చిందా లేదా? లోకులు కాకులు అన్నారు కదా. మన గురించి కూడా లోకులు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు, కానీ అనవసరం. కానీ ఎవరు ఏమనుకుంటున్నా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. మనలో కొంతమందిని మనమే తక్కువగా చూస్తున్నాం. దానికి స్పష్టమైన ఆధారాలు ఏమి ఉండవండి. కొన్ని అపోహలు, కొన్ని కుటుంబాలను మనం తక్కువగా చూస్తూ ఉంటాం, కొన్ని కులాలను తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎవరిని మెచ్చుకుంటున్నారు, ప్రజలను ఎవరిని గొప్పగా చూస్తున్నారు చూడట్లేదు. ఎవరికి అవసరమో, ఎవరు నిర్లక్ష్యం చేయబడుతున్నారో వాళ్ళనే నన్ను వెంబడించమని పిలుస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తున్నాడు. ఈ రోజున నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ప్రజలేమనుకున్నా, గతమేమైనా నిన్ను కావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈ లేవీని పిలుస్తున్నాడు. లేవి ఇంటికి వెళ్ళి ఆయన భోజనం చేస్తున్నాడు. రోగుల కొరకే వైద్యుడు కదా, మారు మనసు పొందడానికి పాపులను పిలవచ్చుతని కదా అని అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. మనం ఉపవాసం, మన దీక్ష ఏం చేయాలండి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. ఇది అన్ని మనం చేయాలంటండి. మనమే గనక క్రైస్తులమైతే మనం నిష్ఠగా చేయాల్సిన పనులు ఏంటంటే బంధ విముక్తులు చేయాలి. ఎలా చేయగలమండి? అంత సామర్థ్యం మనకుందా? మనకు ఆ కెపాసిటీ ఉందా అంటే దేవుడిస్తాడు. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మన వ్రతంలో భాగం ఏంటంటే కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో ఉన్న వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు శ్రమల కాల శిలువ ధ్యానాలకి వాళ్ళని నడిపించాలి. ఈ రోజున దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, లేవి ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, యెషయా భక్తుడి ద్వారా 58వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన ఉపవాసం ఏంటి అంటే బంధాల్లో, కష్టాల్లో ఉన్న వారికి మనం విముక్తిని కల్పించాలి. ఎలా విముక్తిని కల్పించగలమండి? మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయడం, వాళ్ళని ఈ ఉదయకాల ప్రార్థన కూడికకు తోడుకొని తీసుకురావడం. ఒక రోజున కాకినాడలో యామ్వే వర్క్షాప్ జరిగింది. బాగా డబ్బు సంపాదించడానికి, ఆ ప్రోడక్ట్ని బాగా అమ్మడానికి, ఎలాగా నేర్పడానికి డబ్బులు కట్టించుకుని మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి పిలిచారు. చాలా మంచి అద్భుతమైన ఏసీ స్టార్ హోటల్ లాంటి హాలు. దాంట్లో వాడు చెప్పింది నాకు
అర్థమైంది ఏంటంటే నువ్వెవరినన్నా బాగు చేయాలంటే వాళ్ళని యాంబ్యూలోకి పిలువు, వాళ్ళు బాగుపడిపోతారని చెప్పాడు. నేను యాంబియా గురించి మాట్లాడాలి, దాన్ని ప్రమోట్ చేయాలని నా ఉద్దేశం కాదు. అంతవరకే తీసుకుని, అంతకుమించి ఎక్కువ తీసుకోకండి. మీరు ఎవరినైనా బాగు చేయాలనుకుంటే వాళ్ళని ఈ శిలువ ధ్యానాలకు తీసుకురండి. దేవుడు వాళ్ళని బాగు చేస్తాడు, దేవుడు వాళ్ళని తాకుతాడు, దేవుడు వాళ్ళ సమస్యలను సంధిస్తాడు. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి, ఆదరణకర్త పరిశుద్ధాత్మ నుండి కృప సమాధానములు మనందరితో ఉండునుగాక. అందరికీ వందనాలండి.